మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహము పొందియున్నావు. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎవరైనా మన గురించి వింతగా చెప్పినప్పుడు, లేకపోతే మనకు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనము భయపడుతూ ఉంటాము. ఈ యొక్క భయాన్ని మనము ఈనాటి సువార్త పట్టణంలో మనము చూస్తూ ఉన్నాము. గాబ్రియేలు దూత మరియమ్మకు శుభవచనములు చెబుతున్నప్పుడు ఆ మరియమ్మ ఆ వర్తమానం ఏమిటా అని కలత చెందుతూ ఉంటుంది. అప్పుడు గాబ్రియేలు దూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు అని చెప్పినప్పుడు ఆమె ఎంతో కలత చెందుతూ ఉంటుంది. ఏమిటి ఈ దేవుని అనుగ్రహము? ఈ దేవుని అనుగ్రహము ఎవరు పొందుతున్నారు అని గమనించినట్లయితే, ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి దేవునికి విధేయించి ఆయన మార్గంలో జీవిస్తారో అటువంటి వారి జీవితాలలో దేవుడు అద్భుతాలు చేస్తాడు అని ఈనాటి సువార్త పట్టణము మనకు క్లుప్తంగా వివరిస్తూ ఉంది. ప్రత్యేక విధముగా ఈనాడు అనగా డిసెంబర్ 12వ తేదీన మెక్సికో నగరంలోని క్రైస్తవులు గౌదెలూపే మాత అనే ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఎందుకు అంటే 16వ శతాబ్దంలో ఈ యొక్క మెక్సికో నగరంలోని క్రైస్తవులు అనేక హింసలకు, బాధలకు, వ్యాధులకు బానిస బ్రతుకుచూ ఉన్నారు. అటువంటి సమయంలో మరియమాత జువాన్ డియాంగో అనే ఒక సాధారణమైన రైతుకు దర్శనమిస్తూ ఈ విధముగా చెబుతుంది, నీవు భయపడకుము, దేవుడు మీతో ఉన్నాడు అని మనము ఒక చారిత్రక సందర్భంగా వినియున్నాము. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు మనతో ఉన్నప్పుడు మనము భయపడకూడదు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనము ఎటువంటి ఆలోచనలు లేకుండా మన యొక్క జీవితాన్ని ఆ దేవాది దేవునకు సమర్పించినట్లయితే మనము కూడా మన జీవితంలో దేవుని యొక్క అనుగ్రహములు నిండుగా మెండుగా పొందుతామని ఈ యొక్క 2 సంఘటనలు మనకు క్లుప్తంగా వివరిస్తూ ఉన్నాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే మరియమాత దేవునికి విధేయించి ఆయన మార్గంలో నడిచిందో మనము కూడా ఆ దేవాది దేవునికి విధేయించి జీవించినట్లయితే మన జీవితాలలో కూడా అనేక గొప్ప అద్భుతాలు చవిచూస్తామని ఈనాడు మనము గ్రహించాలి. అటువంటి అనుగ్రహాలకు మనము ఆ దేవాది దేవుని ప్రార్థించుదాం. ఆమెన్.